ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా ఇతరులు ఉన్నారు, వారేమనుకుంటారు, బంధువులు కావచ్చు, జనావళి కావచ్చు, నిద్ర లేచిన తర్వాత ఈ దేహాత్మ బుద్ధితో ఎందరో ఇతరులను చూస్తూ ఉంటారు. తమలాగే కొందరిని, ఇంకొక రకంగా మరికొందరిని, వారిలో భేదాలని, తనకు వారికి భేదాలని, భాషలో భేదం ఉందని, కట్టుబొట్లో భేదం ఉందని, ఆహార వ్యవహారాలలో భేదం ఉందని, సరే భాషలో భేదం ఉందని, ప్రాంతీయత ఉన్నదని, మతములలో భేదం ఉన్నదని, మార్గములో భేదం ఉన్నదని, ఆచరణలో భేదం ఉందని, అనుసరణలో భేదం ఉందని, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉందని, ఈ విధంగా ఒకటి కాదు కోకొల్లలుగా ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి ఆలోచించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం దేహాత్మబుద్ధి. నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి ఇతరులు ఈ జగత్తులో నీలాగే వారు కనపడుతూ ఉంటారు. ఇది సత్యముగా నీకు గోచరమవుతుంది. ఇది కళ అని పొరపాటును కూడా నీకు స్ఫురించదు, సత్యముగానే సాగిపోతూ ఉంది. ఒక సందర్భంలో రమణ మహర్షులు వారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వేర్ ఆర్ అదర్స్ అంటూ ప్రశ్నించారు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు నీకు ఇతరులు కనపడతారు. ఎక్కడ కనపడతారు? నిజంగా వారు ఉండి కనపడుతున్నారా, లేక నీ ఆలోచన రూపేణ కనపడుతున్నారా? ఒక రకంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ నిద్రపోతారు కదా. నిద్రావస్థలో మరి ఈ ఇతరులు ఏమైనారు? ఏ ఒక్కరైనా నీకు ప్రకాశిస్తున్నారా? ఏ ఒక్కరైనా వారు ఉన్నట్లు నీకు చెప్పారా? అంతవరకు దేనికి? నీ దేహమే నీకు కనిపించటం లేదు కదా, నీ వ్యక్తిత్వమే అక్కడ లేదు కదా. ఈ స్థూల దేహము, పాంచభౌతిక దేహము, ఇది కూడా అదృశ్యమైపోయింది కదా. నిద్రలో ఎందుకు లేరు? ఇతరులు ఎందుకు లేరు? జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను మాత్రమే నీకు ఇతరులు ఎందుకు గోచరిస్తున్నారు? వాటికి కారణమేమిటి? ఎప్పుడైనా విచారించావా? కలగంటున్నప్పుడు ఈ జాగ్రత్తావస్థ నుంచి నువ్వు ఏదీ తీసుకెళ్ళవు స్వప్న లోకాలకి. అయినప్పటికీ సూక్ష్మదే దేహమైనటువంటి మనస్సుతోటి నీవు నీలో దాగి ఉన్న ఆకారములని, విషయములను, వస్తువులను, కోరికలను, ఒకటి కాదు, ఇవన్నీ నువ్వు దర్శిస్తున్నావా లేదా?
ఎందరితో నీవు ఎందరినో నీవు పలకరిస్తున్నావు, మాట్లాడుతున్నావు. వారు మాట్లాడేదానికి నీవు సమాధానం చెబుతున్నావు, కర్మలు ఆచరిస్తున్నావు. స్వప్నావస్థలో కూడా అవునా కదా? ఏనాడో చనిపోయినటువంటి కొందరి వ్యక్తులతోటి నీవు భౌతికంగా వారిని దర్శించి వారితో ముచ్చట్లు కూడా పెట్టుకుంటావు. ఆ సమయంలో వారు చనిపోయినట్లు కానీ గతంలో వాళ్ళు ఉన్నట్టు కానీ నీకు ఎక్కడా అనుమానం కలగదు. చనిపోయిన వాడు ఏ విధంగా వచ్చి మాట్లాడుతాడు, నిన్ను ఎందుకు పలకరిస్తాడు? ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదు. ఇంతసేపు కలగంటున్నావు, బాగానే ఉంది. మరి మెళుకు రాగానే ఆ కలలో కనిపించినటువంటి వారు నీతో పాటు వస్తారా, నీతో పాటు మేల్కొంటారా, నిన్ను మళ్ళీ తిరిగి పలకరిస్తారా? ఆలోచించండి. మరి ఎవరు వారు, ఎక్కడి నుంచే వచ్చారు అని కనుక విచారం చేస్తే నీ ఆలోచనలే వారి సృష్టికి ఆధారము తప్ప నిజానికి వారెవరూ లేరు. గత స్మృతులని, గత భావాలని నీవు విస్మరించకుండా స్మరిస్తూ పోతూ ఉంటావు కాబట్టి అవి నిన్ను వెంటాడుతూ ఈ సూక్ష్మదేహమైనటువంటి మనస్సు ద్వారా అవి బహిర్గతమై నీవు వాటితో కలిసి తిరగటము, మాట్లాడటము ఒకటి కాదు, అన్ని చర్యలు చేస్తావు కదా. ఇంద్రియ వ్యాపారములు కూడా ఉన్నాయి కదా, సుఖిస్తావు కదా, అప్పుడప్పుడు దుఃఖిస్తావు, భయపడతావు. ఏదన్నా ఒక పులి వెంబడబడింది అనుకోండి, నిద్రలో అంటే కలలో, కలగనేటప్పుడు నువ్వు కూర్చుంటావా, రా వచ్చి నన్ను తిను అని పరిగెడతావా లేదా? పులి ఎవరు సృష్టించారు? నీ మనస్సు. నిజంగా పులి ఉన్నదా? కానీ పులి ఉన్నట్టుగా నీకు భావన కలిగింది. ఇందాక ఏ విధంగా అయితే ఇతరులతోటి నీవు సంభాషించి సుఖించి మేల్కొని జాగ్రత్త అవస్థకి వస్తే నీవేమంటున్నావు? కళ అసత్యం అంటున్నావు, అది నిజము కాదంటున్నావు. కానీ ఆ విషయము కలగనేటప్పుడు ఎందుకు చెప్పవు ఇది అసత్యమని? కారణం నీ అహంకారము నీవు కాని దానితో నీ వ్యక్తిత్వము ముడిపడి ఉన్నది. జాగ్రత్తావస్థలో స్థూల దేహముతో, స్వప్నావస్థలో సూక్ష్మదేహముతో నిలిచి ఉండటం వల్ల నీకు ఆ విధంగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. కళ అసత్యమని నీకు బాగా తెలుసు, అప్పుడు తెలియకపోవచ్చు, బయటకు వచ్చి చెబుతున్నావుగా. కళ అసత్యమైతే కళ కనేవాడు సత్యమా? విచారించు. ఈ సందర్భంలో ఇంకో ఉపమానం కూడా చెప్పడం జరిగింది. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది?
కాబట్టి సత్యము ఈ ద్వైతంలో లేదు, అన్యత్వంలో లేదు. ఇవన్నీ కూడా మానసికమైన భావనలు, ధోరణులే తప్ప నిజానికి నీవు కానీ ఇతరులు కానీ ఎవరు పుట్టలేదు, నష్టము కాలేదు. కృష్ణ పరమాత్మ గీతలో ఈ విషయమే ప్రస్తావించారుగా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అర్జున నీవు నేను పుట్టలేదు, ఏ రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవు అని అటు సృష్టిని గురించి ఇటు జీవులను గురించి ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా నీవు ఇతరులు ఏమనుకుంటారు, వారి కోసం నేను కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అంటూ వాపోతున్నావుగా ఈ జాగ్రత్తావస్థలో. ఇదే విషయాన్ని రమణ మహర్షుల వారు సూక్ష్మంగా వివరణ ఇస్తూ, ఈ మాయాజీవుడు అంటే తనకు తానుగా ఉండక, తానంటే ఈ పాంచభౌతిక దేహమని, ఈ దేహ ధర్మాలు తన ధర్మాలని, దేహం పుట్టుక తన పుట్టుక అని ఈ విధంగా అనుకుంటూ తనలాగే ఇతరులున్నారని, తనకే ఇతరులకి భేదమని, ఆ ఇతరులలో కూడా భేదముందని, స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము ఒకటి కాదు. చదువుకున్నవారు చదివి లేనివాడు, పాపులని పుణ్యులని, న్యాయమని అన్యాయమని, ఉన్నదని లేదని, మరి భేదభావన తల ఎత్తిందా లేదా? ఈ భేదానికి కారణం ఇదిగో ఈ అహంకారము. తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకోవటం వల్ల ఏర్పడిన దుస్థితే తప్ప, తానెవరో గ్రహించినప్పుడు, తానెవరో నిలిచి ఉన్నప్పుడు, తనకు తానుగా ఉన్నప్పుడు ఇతరులెక్కడ, సృష్టి ఎక్కడ, నీవనుకునే దైవం ఎక్కడ? మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందాక చెప్పినట్లు నిద్రావస్థలో నీవు నీ సహజత్వంలోనే ఉన్నావు. ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకొని, నేనంటే ఈ పరిమితమైన దేహము, ఆ దేహం కూడా నీకు అన్యంగా ఉంది శుభ, ఇతరులు అన్యంగా ఉన్నట్టే నీ దేహమన్యము, సంసారమన్యము, భార్యాబిడ్డలన్యము, వస్తు విషయాలన్యము, సృష్టి అన్యము. మరి ఈ అన్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అన్యత్వం ఉన్నదే? ఎవరికి అన్యత్వము? దేహాత్మ బుద్ధి కలిగిన మాయాదేనికి మాత్రమే అన్యత్వము. ఈ అన్యత్వం ఉన్నంత కాలము నీకు ఇతరులు కనపడుతూనే ఉంటారు. ఇదే విషయాన్ని మహర్షుల వారు, నీవు ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు, ఇతరులు వారి సిద్ధాంతాన్ని వారు నమ్మినప్పుడు నీవు ఖండించక తప్పదు, వారు ఖండిస్తారు. అట్లా ఉద్భవించినవే ఈ మతాలు, ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు అంటూ నిశ్చితంగా విమర్శించటం జరిగింది. నీవెవరివో నీవు తెలుసుకున్నప్పుడు, నీవు నీవుగా నిలిచి ఉన్నప్పుడు, మరి
సృష్టి ఎక్కడ, అందులో ప్రదేశాలు ఎక్కడ, ఇతరులు ఎక్కడ విచారించండి. కనుక వీటికి కారణం ఏమిటి? అవిచారం. అవిచారం వల్ల నీకు ఇతరులు కనపడుతున్నారు. నీవెవరివో విచారించు. ఏనాడైనా ఈ దేహం చెప్పిందా తాను బలానా అని? నీవు చెబుతున్నావు, ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, ఈ సంసారము నాది, ఈ ధనము నాది, ఈ ఆస్తిపాస్తులు నావి అంటున్నావు. బాగానే ఉంది. ఇంతకీ నావి నాది అనేవాడు యొక్క సత్యత్వం ఎంతవరకు? నిజంగా కనుక నాది అనేవాడు ఉంటే ఇతరులున్నారు, జగత్తు ఉన్నది, సంసారం ఉన్నది, అంతా సత్యముగానే ఉన్నది. మరి ఎందుకు విచారం చేయటం లేదు? ఎందుకు ప్రశ్నించటం లేదు? ఎవరికి భేదమని? నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలతో నీవు ప్రవర్తిస్తున్నావు. కామ క్రోధాది అరిషడ్ వర్గాలు. నీకెవరో బయట శత్రువులు ఉన్నారనుకుంటావు, మిత్రులున్నారనుకుంటావు. నిజానికి మిత్రులు శత్రువులు నీలోనే ఉన్నారు. నీ భావనలే, నీ ఆలోచనలే ఆ విధంగా మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక రకంగా తీసుకుంటే ఇదంతా కూడా మానసిక సృష్టి తప్ప మరొకటి కాదు. ఏనాడైనా ఇతరులు ఉన్నట్టు వారు నీకు చెప్పారా? భార్యా బిడ్డలు చెప్పారా? అంతవరకు దేనికి? నీ దేహం చెప్పిందా ఉన్నట్టు? నీవు అనుకునే దైవం చెప్పాడా ఉన్నట్టు? నీవు చెబుతున్నావు దేవుడొకడు ఉన్నాడని. ఉన్నాడి అనుకోవటం ఎంత అహంకార పూరితమో, లేడనుకోవటము అంతే అహంకారం. ఇంతకీ నీవెవరివి? నీవు గనక ఉంటే, నీవు సత్యమైతే మరి ఇతరులు సత్యమే. నీవు అసత్యమైతే ఇతరులెక్కరా? లేరు కదా. నీ దేహమే చెప్పటం లేదు. జగత్తు చెప్పిందే అది ఉన్నట్టు. ఆ జగత్తులో ప్రదేశాలు ఉన్నట్టు చెప్పిందే. ఆ ప్రదేశాలలో వివిధ మతస్థులు, వివిధ భాషలు మాట్లాడేవారు ఉన్నారని నీకు చెప్పారా? నీవు గుర్తిస్తున్నావు. ఆ గుర్తించేవాడి రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది తాను చూస్తున్న ఇతరులని. ఇదే విషయాన్ని రమణ మహర్షుల వారు చాలా సూటిగా చెప్పటం జరిగింది. వేర్ ఆర్ అదర్స్. నీవు దేహం అనుకుంటే ఇతరులు కనపడుతున్నారు. నీవు దేహమేమో చూడు, విచారించు. ఎవరు గుర్తిస్తున్నారు ఇతరుల్ని? ఈ దేహాత్మ బుద్ధి ఉన్నటువంటి మాయా నేను గుర్తిస్తున్నది. గుర్తించి ఊరుకోవటంలే. వీడు నావాడని, వాడు పరాయి వాడని అనుకుంటున్నావుగా. ఎందుకని? బంధుత్వం అన్న చోట ఒక రకము, బంధుత్వం లేకపోతే మరో రకము. ఈ విధంగా మనస్సు తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిల్లటం వల్ల నీకు ఇటువంటి దుస్థితి ఏర్పడింది. దేర్ ఆర్ నో అదర్స్. ఇతరులు లేరు. ఎందుకు లేరు? నీవు దేహం కాదు కాబట్టి. నీవు
నీవు దేహమేమో చూడు. దేహం చెప్పిందా నేను బలానా అని? నీవు చెబుతున్నావు ఈ దేహము నాదని. మళ్ళీ కథ మొదలకే వస్తుంది. నీవెవరివి? అవిచారం వల్ల నీకు ఇటువంటి దుస్థితి ఏర్పడింది. నీవు దేహము కానట్లే నీవు చూసేటటువంటి వారు కూడా దేహము కాదు. నీవెవరివో తేలిపోతే వారు కూడా అదేను. కాబట్టి వారు ఉన్నారా లేదా అన్న ప్రశ్న కంటే నీవు ఉన్నావా లేదా, నీవు దేహమై ఉన్నావా, మనస్సై ఉన్నావా, ఇంద్రియమై ఉన్నావా, నీ స్వరూపం ఏమిటి అనేటటువంటి విచారం గనక నీవు చెయ్యగలిగితే దాని ఫలితం కింద నీకు తెలుస్తుంది. ఇవన్నీ ఆలోచనలేను. ఆలోచన లేకపోతే మరి నీ దేహమే నీకు కనపడదు. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహము. అదే ఆదిశంకరులు దేహాత్మ బుద్ధి అన్నారు. ఆ బుద్ధి జనించినప్పుడే కదా నీ మనస్సులో ఇతరులని, కోరికలని, బంధాలని, సంసారమని, సన్యాసమని ఒకటి కాదు. మరి ఇవన్నీ ఏ విధంగా తల ఎత్తుతున్నాయి? దానికి కారణం వాసనలు, కారణం కోరికలు, కారణం బంధాలు, కారణం లోపల నీవు తెచ్చుకున్న అరిషడ్ వర్గాలు, గుణాలు. ఒకటి కాదు, ఇవన్నీ కలిసి ఈ మాయాజీవుణ్ణి బయటికి లాక్కుపోతున్నాయి, ఇంద్రియాలకు భోగి అయ్యేటట్టు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు ఇతరులనే వాళ్ళు ఎవరు లేరు. కాసేపు నిద్రపోతేనే నిద్రావస్థలో ఏ ఒక్కడైనా ఇతరులు నీకు కనిపిస్తున్నారా? జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని తీసేసి నీవుగా ఉన్నావు కదా. కారణదేహంతో నీ వాసనలు పెట్టుకుని పూర్తి రాహిత్యమై ఉన్నావు కదా. ఆ లయమైన మనస్సు తిరిగి మళ్ళీ ఈ స్థూల దేహంతో స్థూల జగత్తుని, స్థూల విషయాలని, స్థూల జనులని చూస్తున్నావుగా. నీవు దేశ విదేశాలు ప్రయాణం చేస్తున్నావు, అక్కడ జనులను చూస్తున్నావు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారా, లేక నీ మనసులో ఉంటే చూస్తున్నావా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ కూడా స్వప్న ప్రయాణాలు మాత్రమే. జాగ్రత్తావస్థ సత్యమేమీ కాదు. అయినప్పటికీ నీవు విచారించవలసింది జాగ్రత్తావస్థలోనే. కారణం నిద్రలో కుదరదు, స్వప్నములో వీలు కాదు. దేహాత్మ బుద్ధి జనించినప్పుడే నీవు దేహమేమో చూడు. నీలాగే ఇతరులు కనిపిస్తున్నారుగా. ఇక్కడ నీకు ఎవరికి కనపడుతున్నారు? నాకు కనపడుతున్నారంటావు. వాళ్ళు ఉన్నట్లా చెప్పటం లేదు, నీవు వాళ్ళని గుర్తిస్తున్నావు. సూర్యచంద్రాదులు ఉన్నట్టు వాళ్ళు చెప్పారా? జగత్తు ఉన్నట్టు చెప్పిందా? ప్రదేశాలు ఉన్నట్టు చెప్పాయా? లేదు కదా. నీవు ప్రదేశాల చుట్టూ తిరుగుతున్నావు, ఒక కలలో తిరిగినట్టు. ఎవరూ చెప్పలేదే. కనుక నాయన విచారించు.
ఈ విషయాన్ని ఎందుకు మహర్షుల వారు ఇంత ఇదిగా స్పష్టం చేయవలసి వస్తుందంటే, ఇందాక చెప్పినట్టు నీవు చేసే కర్మాచరణలో, నీవు చేసేటటువంటి పనులలో వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అంటూ ఇతరులు ఏమనుకుంటారు అని ఆ ఒత్తిడి కింద నలిగిపోతూ ఉంటాడు ఈ జీవుడు అని చెప్పటానికి. చాలా పనులు వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేయకపోతే బాగుండదని, వారేమనుకుంటారు అని కర్మలాచరిస్తూ ఉంటారు. అవి శ్రాద్ధ కర్మలు కావచ్చు, పుణ్యకార్యాలు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, గిట్టిన రోజు కావచ్చు. ఇవన్నీ కూడా మానసికమైన సంక్షోభానికి సంబంధించినటువంటి వస్తు విషయజాలాలే తప్ప మరొకటి కాదు. నీవు ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, నేనంటే ఇదిగో ఈ దేహము, అందుకని నీకు ఇతర దేహాలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? నీ కోరికలు తీరటానికి వాళ్ళ అవసరం ఉంది. వివాహం కావచ్చు, ఇంకే ఇతర సంబంధం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. ఇదంతా కూడా కల్పనలో భాగమే కానీ ఇతరులు ఎవరున్నారు, వాళ్ళు ఏమన్నా వచ్చి చెప్పారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారు. నీ దేహమే నీకు చెప్పలేదే, ఏ విధంగా నీవు ఇతరులు ఉన్నారనుకుంటావు? ఒక సందర్భంలో రమణాశ్రమంలో ఒకరు మహర్షి దగ్గరికి వచ్చి, బలాని వాళ్ళు నన్ను తిడుతున్నారు అంటూ కంప్లైంట్ చేశాడు. నిన్ను తిట్టడానికి ఎవరున్నారు కనుక ఆ పని నీవే చేసుకోవలసింది, అప్పుడైనా నువ్వు విచారిస్తావు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ వాళ్ళు పెట్టినటువంటి యొక్క పదార్థాలను తింటూ ఆహారం సేకరిస్తూ కాలం గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేహత్వ బుద్ధి అనేది 16వ ఏటనే నశించిపోయింది. కర్మవశంలో ప్రారంధవశంగా మరి దేహము 1950 దాకా ఉన్నది కదా, మరి కర్మలు ఆచరిస్తున్నట్టు కనపడతారు. దాని అర్థం కర్త లేని కర్మలు అని అర్థం. ఒక సందర్భంలో ఇంకా ఇంత వయస్సులో ఎందుకు అడుక్కు తింటావు, నీవు ఏదైనా కూలీనాలి చేసుకుని బతకవచ్చు కదా అని ఒక ఇల్లాలు దూషించింది. ఆ విషయమే ఆయన ప్రస్తావిస్తూ అన్యులెవరున్నారని, వారి మాటలు నా లోపల నుంచే వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది, నీకు ఇతరులకి భేదము లేదని, నీవు దేహము కానట్లే వారు దేహము కాదని, సృష్టి యావత్తూ కూడా మానసికమేనని ఆలోచిస్తేనే దేహాత్మబుద్ధికి ఈ సృష్టి కనపడుతుందని, లేకపోతే కనపడదని అటు ఆదిశంకరులు ఇదే మాట చెప్పారు. జగత్తు భావన, జగత్తు ఆలోచన, దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఆలోచనారహిత స్థితి యందు మరి నీవు ఆత్మవేగా, నీవు సత్యమేగా. ఆ సత్యస్థితిలో నిలిచినప్పుడు నీకు అన్యత్వం ఎక్కడ, భేదం ఎక్కడ? కాబట్టి నీ సహజ స్థితి అభేద స్థితి అని రమణ మహర్షులు వారు చెప్పటం జరిగింది. ఎన్ని రకాలుగా మహర్షి చెప్పినప్పటికీ
మరి కావలసింది ఎవరికి వారు ఈ మాయలో విచారం చేసి సత్యమేది అని వారే గుర్తించాలి. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మస్థితి, నేను అంటే ఉన్న సత్యస్థితి. అహం స్ఫురణ మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూ ఉన్నది. అందులో సందేహం లేదు. నాకెందుకు తెలియటం లేదంటావు? ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి వల్ల అంటున్నావు. ఇతరులు ఉన్నారని, అందులో జ్ఞానులని అజ్ఞానులని నీవు అనుకుంటున్నావు. అదే మాట అన్నారు, జీవన్ముక్తులు ఉన్నారా, విదేహముక్తులు ఉన్నారా, జ్ఞానులు ఉన్నారా, అజ్ఞానులు ఉన్నారా అని అడిగినప్పుడు మహర్షుల వారు ఇవన్నీ నీ భావనలు అజ్ఞానజనితమైనవి. జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు, ఉన్నది జ్ఞానము మాత్రమే. నేను ఏదై ఉన్నానో నీవు అదే ఉన్నావు అంటూ చెప్పుకొచ్చారే తప్ప మరొకటి కాదు. విచారించండి. ఇతరులు ఉన్నారన్న భావనతో మోసపోవద్దు. ఇతరులు ఎవరూ లేరు. నీవే దేహము కానప్పుడు వారు దేహం ఎట్లా అవుతారు? అది గుర్తించండి. దేహము లేక నీవున్నావు కదా, వారు అంతే. అదే మహర్షులు వారు కూడా చెబుతున్నది, నేను ఏదై ఉన్నానో నీవు అదే ఉన్నావు. నీవు ఏది కాదు, నేను అది కాదు. నీకు నాకు భేదము లేదు. ఉన్నది ఒకటే ఎరుక, లేనిది ద్వైతము. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. అజ్ఞానం ఎవరికో చూడబోతే అట్టివారెవరూ లేరు, ఉన్నది ఎరుక మాత్రమే అంటూ సూచించారు. మంచిది, విచారించండి. మౌనమే శరణ్యం.